భజదత్తం భజ భజదత్తం భజ భజదత్తం భజదత్తం భజ భజదత్తం భజ భజదత్తం భజ భజదత్తం భజదత్తం. ఇన్ని ఏండ్లగా తపస్సు చేస్తూ ఈవిడ ఎంత రక్షిస్తూ భక్తితో సేవిస్తున్నటువంటి భార్యను చూసి మనస్సు కరిగి వరం కోరుకోమన్నాడు ఈ మహర్షి. ఆ సమయంలో ఆ దేవకన్య అయినటువంటి ఆ తపస్వి సాధ్వి ఆమె మాట్లాడలేదట. కానీ ఆయనకు ఆమె మనస్సు అర్థమైపోయింది. మాట్లాడుకుంటూ సిగ్గుపడితేనే అప్పుడు అర్థమైంది. పైగా విష్ణుదేవుని యొక్క సంకల్పము హృదయంలో స్పందించసాగింది. మెల్లగా నిదానంగా ఏమేమో జరగటానికి ప్రారంభమైంది మనస్సులో మాయ. వెంటనే ఆ తపోనిధి 9 మహాభవనాలను కూడా ఒక విమానాన్ని కూడా సృష్టించుకున్నాడట. ఉన్నట్టుండి తన భార్య ఇన్ని రోజులు నా తపస్సును రక్షించింది కాబట్టి ఒక వరం ఇస్తున్నాడు. ఆ వరంలో వాళ్ళ మనసులో ఆవిడ మనసులో కలిగిన దేవహూతి యొక్క మనసులో కలిగినటువంటి భావాన్ని కర్దముడు అనుకుంటూ తక్షణమే 9 భవనాల్ని సృష్టి చేశాడు. తనకు తన భార్యకు కూడా 9 రూపాలు కల్పించాడు. అక్కడ 9 రూపాలు కలిగించి విహరించసాగాడు అన్ని చోట్ల కూడా. 9 రూపాలతో ఆ 9 రూపాలతో 9 ఆడపిల్లలు వాళ్ళకి కలిగారు. 9 మంది వారిలో 2వ పిల్ల అనసూయ అని. ఇక్కడ అనసూయ మన అమ్మలకు అమ్మ అయినటువంటి ఆ త్రిమూర్తి రూపమైనటువంటి అమ్మలైనటువంటి జగన్మాత రూపమైనటువంటి అనసూయ మాత కలిగింది 2వ. జయ గురుదత్త మాం పాహి శ్రీ గురుదత్త మాం పాహి. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా అవదుంబరా అవదుంబరా నరసింహ సరస్వతి అవదుంబరా 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 నరసింహ సరస్వతి అవదుంబరా. దత్తాత్రేయ మాం పాహి సచ్చిదానంద మాం పాహి. ఇక ఈ 9 రూపాలు కూడా ఉపసంహరించుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే రూపానికి వచ్చాక శ్రీహరి అక్కడ కపిలుడు అనేటువంటి పేరుతో వారి గర్భాన్ని జన్మించాడు. శ్రీహరి కపిల మహర్షి కపిల రూపంగా జన్మించాడు అక్కడ శ్రీహరి. ఈ అనసూయను కూడా అత్రి మహర్షికి ఇప్పించి వివాహం జరిపి వీళ్ళిద్దరూ కూడా కలిసి సృష్టికి సహాయం చేయండి అని బ్రహ్మగారు చెప్పారు. మొదట్లో మాట తీసుకొని ఇంత కథాంతరం జరిగిన తర్వాత సృష్టి చేసి అనసూయను అత్రికి వివాహం చేశారు. చేసి సహాయం చేయి సృష్టికి అన్నాడు బ్రహ్మంగారు. అత్రి అనసూయలకు తపస్సే లోకమైపోయింది. వీళ్ళిద్దరూ కూడా అట్లా వాళ్ళను పెళ్లి చేసి ప్రపంచ సృష్టికి ప్రారంభం చేయండి అని ఇస్తే వీళ్ళేం చేశారు, ఎప్పుడూ తపస్సులో ఉండిపోయినారు. ఇక అసలు ఒకరినొకరు చూసుకునేది పద్ధతే లేకుండా పోయింది. తపస్సులోనే మునిగిపోయినారు. ఎప్పుడు కూడా తపస్సే లోకమైపోయింది. అది వారికి సంసారం అయిపోయింది. కొన్ని వేల సంవత్సరాలు గడిచాయట. కొన్ని వేల ఏది చలనమే లేదట. అత్రి మనింద్రుడు ఈ తపస్సు సమాధిలో ఉన్నప్పుడు ఋగ్వేదంలోని శాఖల పంచమ మండలాన్ని స్వయంగా దర్శించాడు. ఇక్కడ శాఖలో ఉండేటువంటి అద్భుతమైన దాని యొక్క శక్తినంతా కూడా
దర్శనం చేశాడు. ఋగ్వేదంలో ఉండిన శక్తినంతా కూడా, ఆయుర్వేదం అనేటువంటి ఉపవేదాన్ని కూడా దర్శనం చేశాడు. ఆత్రేయ స్మృతి అనేటువంటి స్మృతి కూడా ఆ రోజు రచించాడు. అప్పుడు ఒకప్పుడు సూర్యచంద్రులు కూడా రాక్షసులకు బందీలు అయినప్పుడు తానే సూర్యచంద్ర రూపాలుగా తాను దర్శనమిచ్చాడట. అంత శక్తివంతమైనటువంటి అత్రి యొక్క తపస్సు ప్రభావం అది. ఇట్లా ఎన్నెన్నో మహిమలు చూపించుకొని వచ్చాడు. అనసూయమాత కూడా అనేక అద్భుతాలు చెప్పటానికి వీలైనటువంటి విచారాలు చేసుకొని వస్తున్నది. ఒకప్పుడు గంగానది ఎండిపోతే తన కమండలంతో ఆ నదిని పునర్జీవం చేసినటువంటి మహా తపస్వి అనసూయమాత. ఒకప్పుడు మహాక్షామం బాగా వచ్చినప్పుడు మునులు కొరకై కందమూలాలను కూడా సృష్టి చేసి ఇచ్చిందట. అమ్మ కదా అన్నం పెట్టింది సృష్టికంతా కూడా. గంగాదేవి యొక్క కాలుష్యాన్ని కూడా తన యొక్క స్పర్శ చేత, తన యొక్క పాదస్పర్శ చేత, తన యొక్క హస్తస్పర్శ చేత పాపానంతా పోగొట్టిందట. ఇట్లా ఎన్నో అద్భుతాలు కార్యాలు జరిపించింది. కానీ బ్రహ్మంగారి ఆజ్ఞ మాత్రం జరగటం లేదు. ఇద్దరు మహిమలు చేస్తున్నారు. ఈయనేమో అద్భుతమైనటువంటి వేద శాఖలను, అద్భుతమైనటువంటి వేద పరంపర సృష్టిని లోపలంతా దర్శనం చేశాడు అత్రి. అనసూయ గంగనే పవిత్రం చేసింది. క్షామం వచ్చినప్పుడు అన్నం పెట్టింది. నిజమే, బాగుంది, అంతా కూడా బాగుంది. కానీ బ్రహ్మ అనుకున్నటువంటి విచారం మాత్రం జరగటం లేదు. బ్రహ్మ యొక్క సంకల్పం చేసుకున్నాడు. సృష్టిని జరగటానికోసం కదా వీళ్ళకి పెళ్లి చేసింది. అది మాత్రం జరగలేదు. అత్రి మహర్షి తీవ్రంగా ఆలోచన చేశాడు. సాక్షాత్ బ్రహ్మదేవుడికి తన సహాయం చేయటం ఏమిటి, నేనేం చేసేది, ఉన్నట్టుండి యోచన వచ్చింది. ఇంత అడిగాడు కదా బ్రహ్మ నాకు సహాయం చేయమని, నేను బ్రహ్మకి ఏం సహాయం చేస్తే బాగుండు అంటే, తను కనబోయేటువంటి సంతానం వల్ల ఏదో విశేషమైనటువంటి ప్రయోజన సాధన కావాలన్న విచారమే అనిపిస్తుంది అని అర్థమైపోయింది. అట్లా జరగటానికి తాను దానికై ప్రత్యేకమైనటువంటి ఒక తపస్సు చేయాలి కదా అనుకున్నాడు. దానికే ప్రత్యేకమైన ఒక తపస్సు చేస్తే బాగుండు. వెంటనే అత్రి మహర్షి భార్య సమేతుడై నిర్వింధ్యా నది తీరం గల వృక్షాద్రికి వెళ్ళాడట. అక్కడ ఆ వృక్షాద్రి శిఖరాల మీద కూర్చొని ఘోరమైనటువంటి ఒక తపస్సును ప్రారంభం చేశాడు అత్రి అనసూయలు. తన తండ్రి సంకల్పం యొక్క విచారం నెరవేరాలా అనేటువంటి తన త్రిగుణాతీతమైనటువంటి తత్వాన్ని గురించి ధ్యానం చేస్తూ వచ్చాడు. త్రిగుణాతీత తత్వాన్ని ధ్యానం అంటే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. అది మీకు ఇంకొక పర్యం మనం అనుకుందాం ఈ సబ్జెక్ట్ని. అలా చేయటంలో ఆయన త్రిగుణాలను, త్రిపుటులను అతిక్రమించి వెళ్ళిపోయాడు అని అర్థం. అక్కడికి త్రిగుణాలను అతిక్రమించి వెళ్ళాడు. దాని గురించే తపస్సు చేస్తున్నాడంటే ఇంకా దాన్ని అతీతమైందే కదా చేయాల్సి వస్తుంది, చేశాడు. అందువల్ల ఆయనకు మహాత్ములంతా కూడా అత్రి అని పేరు వచ్చింది. అంటే 3 గుణాలు మీరినవాడు, 3 లేనివాడు అని అర్థం. అక్కడ గరుడాసనంలో ఒంటి కాలు మీద పంచాగ్నుల మధ్యలో 100 ఏళ్ల పాటు ఏకాభిముఖంగా తపస్సు సాగించాడు. ఒకే రీతిగా తపస్సు చేస్తూ ఈ 100 ఏళ్లలో అనేక తపో విఘ్నాలు వస్తున్నాయి. మామూలు తపస్సు అంటే విఘ్నాలే రాక తప్పదు కదా. తపో విఘ్నాలు కలగటం చాలా చాలా వస్తూ ఉంటుంది ఎప్పుడు అంతేనే. మంచి పాట పాడుతూ ఉన్నప్పుడు ఎన్నో మాట్లాడించేవాళ్ళు, ఏమిటో తాపత్రయమో, ఏదో ఒక నమస్కారం చేయటానికి అయ్యలేదు మనకు. అన్ని విఘ్నాలు ఎప్పుడు. ఆ విఘ్నాలకంతా తట్టుకొని తపస్సు చేయాలి మనం ఏమన్నా కానీ అనసూయాసతి మాత్రం వాటన్నిటిని కూడా పారదోలింది. ఎన్నెన్ని విఘ్నాలు వస్తున్నాయో అన్నీ పారదోలుతూ తాను యొక్క తపస్సుని కంటిన్యూ చేస్తున్నది. ఎన్నో ఏండ్లు చేసేసింది. అత్రి యొక్క బ్రహ్మ కపాలం నుంచి ఒక అగ్నిజ్వాల
బయలుదేరిందండి. ఆ అగ్నిజ్వాల ముల్లోకాలను కూడా దహించేసింది. దహిస్తూ అప్పుడు త్రిమూర్తులు ఆలోచించుకొని కూడా ముగ్గురు కూడా కలిసి అత్రి మహర్షికి దర్శనమిచ్చారు. త్రిగుణాతి తత్వాన్ని మరిచి తపస్సు చేస్తున్నాడు కదా, అందుకని ఇక్కడ వీళ్ళందరూ ముగ్గురు కలుసుకొని అక్కడికి వచ్చి స్వామి దగ్గర కనపడదు. బ్రహ్మదేవ విష్ణుదేవ రుద్రదేవ నమస్తుతే. బ్రహ్మదేవ విష్ణుదేవ రుద్రదేవ నమస్తుతే. బ్రహ్మదేవ విష్ణుదేవ రుద్రదేవ నమస్తుతే. బ్రహ్మదేవ విష్ణుదేవ రుద్రదేవ నమస్తుతే. అరుణమూర్తే అచ్చకీర్తే వేదపూర్తే నమస్తుతే. అరుణమూర్తే అచ్చకీర్తే వేదపూర్తే నమస్తుతే. హంసగామిన్ జ్ఞానదాయిన్ సృష్టికారిణి నమస్తుతే. హంసగామిన్ జ్ఞానదాయిన్ సృష్టికారిన్ నమస్తుతే. బ్రహ్మదేవ విష్ణుదేవ రుద్రదేవ నమస్తుతే. బ్రహ్మదేవ విష్ణుదేవ రుద్రదేవ నమస్తుతే. శితకరాభాస్మిత విశాల స్థితిపదేశ నమస్తుతే. శితకరాభాస్మిత విశాల స్థితిపదేశ నమస్తుతే. గరుడయాన గగన మాన గమిత భాన నమస్తుతే. గరుడయాన గగనమాన గమిత భాన నమస్తుతే. బ్రహ్మదేవ విష్ణుదేవ రుద్రదేవ నమస్తుతే. బ్రహ్మదేవ విష్ణుదేవ రుద్రదేవ నమస్తుతే. నీలవర్ణ నిత్యపూర్ణ నిర్మలార్ణ నమస్తుతే. నీలవర్ణ నిత్యపూర్ణ నిర్మలార్ణ నమస్తుతే. కల వికరణ సకల శరణ వృషభగమన నమస్తుతే. కల వికరణ సకల శరణ వృషభగమన నమస్తుతే. కల వికరణ కల వికరణ సకల శరణ వృషభగమన నమస్తుతే. కల వికరణ సకల శరణ వృషభగమన నమస్తుతే. వృషభగమన నమస్తుతే. వృషభగమన నమస్తుతే. బ్రహ్మదేవ విష్ణుదేవ రుద్రదేవ నమస్తుతే. బ్రహ్మదేవ విష్ణుదేవ రుద్రదేవ నమస్తుతే. యద్యపి ప్రాఖ్యాతయేకో యాయమేవం త్రిగుణితా. యద్యపి ప్రాఖ్యాతయేకో యాయమేవం త్రిగుణితా. ఆగతా మే భాగ్యయోగాత్ సచ్చిదానందోదయా. ఆగతా మే భాగ్యయోగ సచ్చిదానందోదయ. బ్రహ్మదేవ విష్ణుదేవ
रुद्रदेवा नमोस्तुते ब्रह्मदेवा विष्णुदेवा रुद्रदेवा नमोस्तुते रुद्रदेवा नमोस्तुते रुद्रदेवा नमोस्तुते గమిత భాన ప్రకాశమును పొందించువాడా గమిత భాన ప్రకాశమును పొందించువాడా కల వికరణ అందముగా నాశనము చేయువాడా కల వికరణ అందముగా నాశనము చేయువాడా అని. నేను ఒక్కనిదే ధ్యానించేనా, నేను అట్లా అనుకొని మీరు ఇట్లా త్రిగుణారూపులయ్యి 3 గుణాలు కలవారు, 3 రేట్లైన వారు మీరు 3 రూపాలతో ఇక్కడికి వచ్చారు, నాకెంతో భాగ్యము అని అన్నాడు. నేను ఒకే విధంగా ధ్యానం చేశాను ముగ్గురిని కలిపి, కానీ మీరు ముగ్గురు వేరే వచ్చారు. నేను ధ్యానం చేసింది కలిపి ధ్యానం చేశా, మీరేం చేశారు వేరే వచ్చేశారు. ఏంటిది, ఎందుకు ఇట్లా చేశారు? ఏకో మయేక భగవాన్ వివిధ ప్రధానై ఏకో ఏకో మయేక భగవాన్ వివిధ ప్రధానై చిత్తీకృతః ప్రజననాయ కథం ను యూయం అత్రాగతా స్తనుభృతాం అత్రాగతస్తనుభృతాం మనసోపి దూరాత్ భూతాః ప్రసీదత మఖానిక విస్మయో మే భూతాః ప్రసీదత మఖానిక విస్మయో మే యో ఏకో మయేఘ భగవాన్ వివిధ ప్రధానైః చిత్తీకృతః ప్రజననాయ కథం ను యూయం అత్రాగతస్తనుభృతాం మనసోపి దూరాత్ భూతాః ప్రసీదత మహానీక విస్మయో మే. భూతాః ప్రసీదత మహానిహ విస్మయో మే. నేను సంతానం కోరి ఒకే ఒక భగవంతుణ్ణి వివిధోపచారాలతో ధ్యానం చేశాను కదా. నేను మానవుల ఊహలకు కూడా అందనటువంటి మీరు ముగ్గురు ఎట్లా వచ్చారు? మీరు ఒకే పర్యం ఒక్క చోట కలిసి రారు కదా. పోని దయతో వచ్చారు, దయతో చెప్పండి ఎందుకు వచ్చారు చెప్పండి. నేను ధ్యానం చేసింది ఒకటే, ఏకత్వం. మీరు ముగ్గురు కలిపి ఒకటే అనుకొని ధ్యానం చేశారు. మీరు ముగ్గురు ఒకటే అనుకున్నా, నాకు మాత్రం సపరేట్ కనపడుతున్నారు. మీరు ముగ్గురు వేరే వచ్చారు. ఏంటి, ఎందుకు వచ్చారు మీరు అని ఇది నాకు పెద్ద ఆశ్చర్యంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది మీరు రావటంతో, కానీ ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు త్రిమూర్తులంతా ఇట్లా చెప్పారంట, నీవు త్రిగుణాతీత తత్వాన్ని గూర్చి ధ్యానం చేశావు, కానీ ఆ తత్వం ప్రత్యక్షం కావాలంటే 3 రూపాల స్వీకరించక తప్పదు.
ఈ 3 రూపాలు మీ ఆ తత్వాన్ని ఒక్కొక్కటిగా నీకు చూపాలంటే 3 రూపాలుగా కావలసి వస్తుంది. 3 తత్వాలతో ఒకే దాంతోనే చేస్తే 3 తత్వాలు నేను చూపలేము కదా. అందుకని నీకు దర్శనం ఇవ్వటానికి 3 తత్వాలు వేరు వేరే విధంగా కనపడుతున్నాము. నీ తపో మహిమ వల్ల మమ్ముల్ని నీకు దత్తం చేసుకుంటున్నాము. నీకు కలగబోయేటువంటి సంతానం వల్ల నీ తండ్రి సంకల్పం బాగా నెరవేరుతుంది. నువ్వేమనుకున్నావో, నీ సంకల్పం ఏమనుకున్నావో అది జరుగుతుంది అని అక్కడ చెప్పి అట్లనే అంతర్ధానం అయిపోయినారు. 3 తలలు 6 చేతులు. అక్కడ బాలుడొకడు ప్రత్యక్షమై వారిద్దరిని అమ్మా నాన్న అని పిలిచాడట. ఉన్నట్టుండి వీళ్ళ ముగ్గురు మాయమైపోతూనే ఒక బాలకుడు కనపడ్డాడు అక్కడ. 3 తలలు 6 చేతులు. విచిత్రంగా ఉన్నాడు ఆ బాలుడు కనపడుతూనే. ఆ దంపతుడు ఆ బాలుడిపై భక్తిభావం కుదిరిందే గాని పుత్రభావం కుదరలేదు. భయపడి వీళ్ళిద్దరూ కూడా అట్లా 3 తలకాయలు 6 చేతులు ఉంటే ఎవరికైనా భయం రాదు. అసలు 6 వేళ్ళు ఉంటేనే భయపడతాం మనం. అమ్మ బాబు ఏమిటో, ఎవడో పుట్టాడేమో, రాక్షసుడు పుట్టాడేమో, ఏమైందో అని చెప్పేసి. తలకాయలు అంటుకొని పుట్టాయమన్న ఎవరో చూపించారు టీవీలో. అంటుకొని పుడితేనే భయపడతారు మనం. ఎట్లా కష్టం అయిపోతుంది. ముక్కిట్లు పుడితేనే కష్టం అయిపోతుంది. ఏంటంటే పుట్టాడప్పా అనిపిస్తుంది మనకు. చెవి అతకపోయి పుట్టిన వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. మళ్ళీ సరిచేయచ్చు దానికేం కాదు. కానీ ఇక్కడ 3 తలకాయలు ఎవరో ఆపరేషన్ చేసేది. 3 తలకాయలు 6 చేతులు. విచిత్రంగా ఉంది. కాళ్ళు మాత్రం 2 ఉన్నాయి, పొట్ట మాత్రం 1 ఉంది. అమ్మ అమ్మ అని అంటూ భయపడ్డారు. ఎత్తుకోవటానికి కూడా భయం అయిపోయింది వీళ్ళకి. అబ్బా బాబా ఏంటో ఇట్లా ఉందిరా అని చెప్పేసి భయపడ్డారు. ఎందుకంటే మనిషి యొక్క మోహాన్ని అక్కడే నింపేశాడు. అప్పుడే ప్రారంభమైంది. అత్రి అనసూయలకు ఇంత తపస్సు చేసినప్పటికి కూడా ఆ భక్తిభావం కలక్కోకుండా కొంచెం భయం కలిగింది. కారణం ఏమిటంటే బ్రహ్మ యొక్క తపస్సు వ్యామోహం ఇద్దరికి కలిగింది. అప్పుడే అక్కడ భయావ్యామోహం కలిగిపోయినాయి. గుణాలు, అర్షడ్వర్గ గుణాలు అట్లా ఆడుతున్నాయి. అప్పుడే ప్రారంభమైపోయింది ఇది. ఇప్పుడు భయం అంటే ఏంటి? మహాత్ములు వీళ్ళిద్దరూ ఎన్నో యుగాలు తపస్సు చేసినటువంటి అగ్ని పురుషులు. వీళ్ళ అనసూయకు అత్రికి భయం అంటే ఏమిటండి తెలియదు. 3 మూర్తులు ప్రత్యక్షమైనటువంటి వాళ్ళు వీళ్ళకి ఆ బాలకుడిని అమ్మా అంటూనే పట్టుకోవటానికి భయపడ్డారు. కారణం ఏంటంటే వ్యామోహం కలిగిపోయింది. భక్తిభావం కుదిరింది కానీ వీళ్ళకి భయం, పుత్రభావం కలగలేదు.